మృగశిర కార్తె పూర్తి కావడానికి దగ్గర సమయం ఆసనమైంది. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, ఇటు వరంగల్ ప్రాంతాలకి వరప్రదాయంగా ఉండి తాగునీరు అందించేటువంటి జలవనరులే మానేరు జలవనరులు. అప్పర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ డ్యామ్ ఈ ప్రాంత వాసులకి తాగునీరు, సాగునీరు అందిస్తూ బృహత్తరమైనటువంటి సేవలు చేస్తుంది. ప్రస్తుతం మనం లోయర్ మానేర్ డ్యామ్ వద్ద ఉన్నాము. ఇక్కడ వర్షాకాలం స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఎలినినో ప్రభావంతో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి, నీటి కరువు అనేది సంభవిస్తుంది. అప్పర్ మానేర్ డ్యాము, ఎగువ మానేర్ డ్యాంలో 2 టీఎంసీల నీటి కెపాసిటీకి 0.661 నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇక మరొక ప్రధానమైనటువంటి మిడ్ మానేర్, మధ్య మానేర్ ప్రాజెక్టులో 27.5 టీఎంసీల నీటి కెపాసిటీకి గాను కేవలం 7 టీఎంసీలు మాత్రమే ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి లోయర్ మానేర్ డ్యామ్ ఇదంతా చూస్తున్నాం. ఈ లోయర్ మానేర్ డ్యాంలో ఇక్కడి వరకు టెంపుల్ వరకు వచ్చేటువంటి పరిస్థితి కనబడేది. గతంలో 24 టీఎంసీల నీటి కెపాసిటీ దీనికి సంబంధించి కేవలం 6 టీఎంసీలకు మాత్రమే చేరిపోయింది. ఈ ప్రాంత వాసులు కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ ప్రాంతాలతో పాటు నల్గొండ వరకు తాగునీరుని అందించడానికి బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళినటువంటి అధికారులు, పాలకులు ఇప్పుడు ప్రస్తుతం ఆకాశం వైపు ఆశగా చూడాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఎందుకంటే సాగునీరు సంగతి దేవుడెరుగు, తాగునీరుకి కటకట ప్రారంభమైంది. ఇప్పటికే ట్యాంకర్లకి డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కసారిగా జలవనరులు ఇంకిపోతున్నాయి. బోరుబావులకు సంబంధించి సైతం మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ దాన్ని లోతుగా తవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇక వ్యవసాయదారుల కష్టాలు చెప్పనలేవి కాదు. ఇప్పటికే పూటిక తీత పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దీని మీద ఆధారపడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఒకవైపు లోయర్ మానేర్ డ్యాము, ఈ ఎగువ మానేరు, మిడ్ మానేర్ ఇవన్నిట్లో నీటి కలకలతో ఉంటేనే, నిండుగా ఉంటేనే సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ బావులు, తాగునీటికి సంబంధించినటువంటి బోరుబావులు, బావులు ఇవన్నీ కూడా నిండుగా ఉంటాయి, ఫుల్గా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇవే ఎండిపోయినటువంటి పరిస్థితిలో, దిశలో ఏం చేయాలో పాల్పోలేనటువంటి పరిస్థితి. వివిధ ప్రత్యేక పూజలు చేస్తున్నారు, యజ్ఞ యాగాదాలు చేస్తున్నారు, కప్పతల్లి ఆట ఆడుతున్నారు. అనేక వర్షాలు రావాలి అంటూ మొక్కులు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కేవలం ఈ లోయర్ మానేర్ డ్యామ్కి సంబంధించి అయితే పశువులను తీసుకొచ్చి కాపడానికి మాత్రమే పరిమితం అవుతుందా అనేటువంటి కోణంలో విచారించాల్సినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇప్పటికైనా వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఈ ప్రాంత వాసులకి నీటి సమస్య అనేది తప్పే పరిస్థితి వస్తుంది, తప్పేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నీటి విడుదల చేయాలంటే సైతం ఎగువ ప్రాంతాల్లో నీటి లభ్యత ఉండాలి. నీటి లభ్యత లేనప్పుడు ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఉన్న నీటిని ఖచ్చితంగా పొదుపు మంత్రాన్ని, పొదుపు సూత్రాల్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సూచిస్తున్నారు. ఖచ్చితంగా బోరుబావులు ఎండిపోయాయి. వ్యవసాయ బావులకి పూర్తిగా పూటిక తీయాల్సిన పరిస్థితి. 24 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటి కెపాసిటీ ఉన్నటువంటి లోయర్ మానేర్ డ్యామ్కి సంబంధించి కేవలం 6 టీఎంసీలకు చేరడంతో రాబోయే కాలంలో మరింత దుస్థితి ఉంది. తాగునీరుకి ఇబ్బంది తప్పేలా లేదు అని చెప్పి వాపోతున్నారు నగర ప్రజలు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్.